రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం వెంకట్ నగరం గ్రామం నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు నన్ను కృష్ణ, గంగిన నాని సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వెంకటనగరం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని గోరంట్ల తెలిపారు. గత వైకాపా రాక్షస పాలనకు స్వస్తి చెప్పి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తామని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. అధికారం వచ్చిన వెంటనే 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ అందించనున్నామని గోరంట్ల తెలిపారు. కేంద్ర జల్ మిషన్ ద్వారా రక్షిత తాగునీటి పథకం, ఇంటింటికి మంచినీరు కుళాయి ఏర్పాటు చేస్తామని, యువతకి 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని, ఉద్యోగం వచ్చే వరకు డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందిస్తామని, ఇలా ఉమ్మడి మేనిఫెస్టోలో రూపొందించిన ప్రతి పథకం పేద, బడుగు, బలహీన వర్గాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ముందుకు వస్తున్న తనకు అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు, పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.